విష్ణు గారు అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే, ఒక 4 ఇయర్స్ బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను. అందులో మీరేమన్నారంటే, నాన్నగారు ఒక 60, 70 క్రోర్స్‌లో తీయండంటే ఇప్పటికి 92 క్రోర్స్ అయింది. దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్‌గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్‌లీ చాలా రెట్లు పెరిగే ఉంటది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్‌గా చెప్పారు మీరు. ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్‌కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు. ప్రాబబ్లీ మేబీ 'మోసగాళ్ళు' అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ డిడ్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. వన్ ఫ్రైడే. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు హాయ్ 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 సార్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. Thank you. ఫ్యాబులస్ ట్రైలర్, fantastic every frame. Thank you. Apart from the history of Kannappa, according to the history of cinema, Kannada Rajkumar did Kannappa. After many decades, Krishnaraj garu, rebel star Krishnaraj garu did the same, portrayed the same character. After many decades again, you are doing the same character. As an actor, in par with them, where do you exactly stand, and what were your challenges really in handling this character? What was your preparation? Was there any homework for this? What is your study on the character when you portrayed it? నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి మై డైరెక్టర్. Okay. హీ హెల్ప్ మీ ఇమ్మెన్స్లీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని నేను రాసినప్పటికీను, నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగా. భక్తుడుగా అయిన తర్వాత చేసేది నాకు సులభం అనిపించింది. కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేస్తుంటాడు. అక్కడ విష్ణువుని చూడకూడదు, మీరు తిన్నని చూడాలి. Exactly. సో అది అడిగాను. రెండోది, కమాన్, కన్నడ రాజ్ కుమార్ గారిని, కృష్ణరాజు గారిని, బాపు గారు, రమణ గారిని వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు. ఐఎమ్ సచ్ అ స్మాల్ జూనియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నాను నేను. మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఐల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. And more importantly, as you said now, this is some part is history and some part is devotion. Though it is completely history. ఇందులో ఏ పార్ట్ మీరు ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు? దీన్ని హిస్టరీ యాంగిల్లో ఎంజాయ్ చేశారా, డివోషనల్ యాంగిల్లో ఎంజాయ్ చేశారా? హిస్టరీ యాంగిల్లో హిస్టరీ, బికాస్ డివోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వి ఇండియన్స్, యాజ్ ఇండియన్స్, మనందరికీ ఆర్ హిస్టరీ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ డివోషన్ ఆఫ్ గాడ్. డివోషన్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ హిస్టరీ.